ఉపయోగించి మన దేవేంద్ర మాట్లాడేది రెడ్డి గారిని సంబంధించి జై శ్రీరామ్ గవర్నీయులు మన బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు అట్లనే మొన్ననే మన ఎమ్మెల్యే రమేష్ కుమార్ గారు మరి శ్రీరాజు గారు మన పార్లమెంట్ కో కన్వీనర్ అమరేందర్ రెడ్డి గారు మరి పాండు బాబు గారు దళిత మహిళా మోర్చా అధ్యక్షురాలు శిరీష గారు జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ జిల్లా జనరల్ సెక్రటరీ విజయభాస్కర్ గారు కౌన్సిలర్ మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీదేవి గారు డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ రాజేందర్ రెడ్డి గారు వివేక్ రెడ్డి గారు గుస్తా శ్రీకాంత్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ పోకల సతీష్ గారు డిస్ట్రిక్ట్ ట్రెజరర్ విజయరాజ్ గారు మరి నరోత్తం రెడ్డి గారు పవర్ ప్రెసిడెంట్ విజయలక్ష్మి గారు శరణ్ రెడ్డి గారు మరి మొన్ననే మన పార్టీలో జాయిన్ చేసి బలపరిచిన రాజు నాయక్ ఎంపీ గారు కోటపల్లి ఎంపీ శ్రీనివాస్ గారు అట్లనే మన యువ నాయకుడు వడ్ల నందు గారు కానీ ముఖ్యంగా వికారాబాద్ రూరల్ ముఖ్యరాబాద్ మండల్ వికారాబాద్ టౌన్ అక్కా చెల్లెలు అన్నదమ్ములు వికారాబాద్ పెద్దలు మరి యువకులు మిత్రులు అందరికీ కూడా నమస్కారం. అటు దేశాన్ని రక్షిస్తుందో లేకుంటే ఇట్లా పేద ప్రజలను బియ్యం ఆదుకుంటుందో లేకుంటే ధర్మాన్ని రక్షిస్తుందో అందరికీ కూడా మోడీ గారి మీద నమ్మకము అభిమానం వచ్చింది. వచ్చే ఎన్నికలు మీ అందరికీ తెలుసు, ఇది పార్లమెంట్ ఎలక్షన్స్. వచ్చే ఎన్నికలు పార్లమెంట్ ఎలక్షన్స్. ఇది ఏదో కేటీఆర్ కేసీఆర్ ఎలక్షన్స్ కాదు. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకుంటే రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ కాదు. ఈ ఎలక్షన్స్ మోడీ ఎలక్షన్స్. మోడీకి ఎవరైనా అంటుండ్రా? మోడీకి ఎవరైనా పోటీ ఉందా? లేదు. మోడీకి ఎవరు పోటీ లేదు. ఉన్నొకైనా రాహుల్ గాంధీ ఆయన కేరళకు పారిపోయింది. అయితే భారతదేశం నిర్ణయం తీసుకుంది, ఎలక్షన్స్ రాకముందే నిర్ణయం తీసుకుంది, ఈసారి మళ్ళీ మోడీయే వస్తాడని. యావత్ ఉత్తర భారతదేశం అంటుంది ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్. కానీ మన దగ్గర కూడా ప్రతి ఒక్కరే అంటున్నారు ఈసారి అయితే మోడీ అంటున్నారు. పోయినసారి ఎవరికి ఇష్టమో తెలియదు మాకు, కానీ ఈసారి అయితే మోడీకి ఇస్తున్నామని అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే మీరు కాంగ్రెస్ వాళ్ళని అడగండి, మీరు టీఆర్ఎస్ వాళ్ళని అడగండి, వచ్చే ప్రధాని ఏమనంటే వాళ్ళు కూడా మోడీ అంటారు. ఎవరు కూడా కేసీఆర్ రాహుల్ గాంధీ అని అంటలేరు, వాళ్ళు కూడా మోడీ అంటారు. ఒకవేళ ఎవరైనా మోడీ కాదు ఇంకెవరైనా అంటే వాళ్ళతో శక్తి తీసుకొని వాళ్ళు ఉరికిపోతారు. అదే సపోజ్ వచ్చే ఎన్నికల మోడీ ఆయన మీద బద్నాం. ఆయన ఏమీ చేస్తలేడు, ఆయన ఏమీ ఇస్తలేడు. కానీ మీ అందరికి తెలుసు ఇచ్చటైన అంతా ఆయనని. ఇంతకుముందు దుష్ప్రచారం, కానీ రూపాయి నిర్మించిన ఆయనే. అదే కాక కరోనా వచ్చినప్పుడు 5 కేజీల ఉచిత బియ్యం ఇచ్చిన ఆయనే. అదే కాక మన రైతులను ఆదుకున్నది ఆయనే. మద్దతు ధర ఇచ్చిన ఆయనే. ఆ పంటలు వెనుకందుకు ఎరువు బస్తా, యూరియా బస్తా 2700 యూరియా బస్తాను 270 రూపాయలు పంపింది ఆయనే. చేసేటువంటి ఆయనని ఊర్లలో గ్రామీణ ప్రాంతాల సర్పంచ్లు ఆదుకున్నది ఆయనే. సర్పంచ్లకు డైరెక్ట్ గా పైసలు పంపినాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు గుంచుకున్నారు కానీ సర్పంచ్ దగ్గర సర్పంచ్ కి అధికారం ఇవ్వలేదు, పైసలు ఇవ్వలేదు.
ఆయన సర్పంచ్ను గౌరవం ఇచ్చిండు, పైసలు ఇచ్చిన ఆయన ఢిల్లీ నుంచి ఇక్కడ సర్పంచ్ ఊర్లో రోడ్లు కూడా ఆయనే ఇచ్చిండు. అదే కాక ఆ ఊర్లో ఉన్న లైట్ బుగ్గలు అవి కూడా ఆయన ఇచ్చిండు. ఆఖరికి కిసాన్ వేదిక, రైతు వేదికలు, ఆఖరికి శ్మశాన వాటిక వరకు కూడా మోడీ ఇచ్చింది. వీళ్ళు చేసింది ఏం లేదు. వీళ్ళు చేసింది కాళేశ్వరంలో కుంభకోణాలు, ఇప్పుడేమో మూసి అంటే ఇంకేదో అంట. వీళ్ళు చేసింది ధనిక రాష్ట్రాన్ని దివాలా తీసిండు. ధనిక రాష్ట్రాన్ని అప్పులు వాళ్ళు పెట్టిపోయిండు. పాత అప్పులు చేసి పెడితే కొత్త దగ్గర చీప చేత పెట్టిపోయిండు. ఏమీ లేవు. అందుకే ఈరోజు మోడీ మీద అందన్నాను. కానీ అంతకంటే ఎక్కువ పేద కుటుంబం వెరైండు. పొద్దుగా 4 గంటలకు చేస్తాడు, లేచి సూర్య నమస్కారం పెట్టి పూజ చేసి రాత్రి 12 గంటలకు పడుకొని మళ్ళీ 4 గంటలకు చేస్తాడు. ఎవరి కొరకు? ఆయన పిల్లలు లేరు, ఆయన కుటుంబం కొరకు చేస్తలేడు, ఆయన ఆస్తులకు అవసరం లేదు. ఆయన చేసేది ఒక యుగ పురుషుడు, దేశాన్ని కొరకే చేస్తుండు. స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు స్వార్థం లేకుండా దేశాన్ని కొరకు చేసేది కేవలము మోడీ గారే. అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. అది భారతదేశం కొరకు చేసేది. అయితే ఎన్నో ఆయన అడగకుండానే ఇచ్చినాం. మనం 5 కేజీలు బియ్యం ఏమన్నామా? ఏమనలేదు. ఆయననే గమనించి ఆయననే ఇచ్చిండు, మనం అడగలేదు. అదే కాక ఇంకా కొన్ని చేసి భారతదేశంలో ఎన్నో ఏళ్ళ సంది బ్యాంకులు ఉండే. బ్యాంక్ అకౌంట్ ఎవరికి ఉండమ్మా? మన ఊళ్ళలో 10 మంది ధనవంతులకు ఉండే బ్యాంక్ అకౌంట్. అందరికి బ్యాంక్ అకౌంట్ లేకుండే. అయితే ఈయన అన్నాడు, బ్యాంక్ ఉండే ఏం లాభం, పేదోళ్ళకి అకౌంట్ లేకుండే. ఎక్కడ బ్యాంక్ అకౌంట్ కావాలంటే ఓ ధనవంతుల దగ్గర పోవాలి, బ్యాంక్ అకౌంట్ ఉన్న ధనవంతుల దగ్గర పోవాలి, ఆయన దగ్గర ష్యూరిటీ గ్యారంటీ సంతకం తీసుకోవాలి. 2005 బ్యాంక్ లో జమ చేస్తే అప్పుడు బ్యాంక్ అకౌంట్ తీసుకో. కానీ మోడీ వచ్చినాక ఏమన్నాడు, ఎందుకు ఇంత బ్యాంక్ చూడండి ఏం లాభం, నేనే మన భారతీయులకు పేద ప్రజలకు గ్యారంటీ ఉంటా, ఆ 2000 జమ చేయని అవసరం లేదు, నేనే గ్యారంటీ ఉన్నా అని ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ తెచ్చి మనం మర్చిపోయినాం. ఇది మనం అడిగినామా, నాకు బ్యాంక్ అకౌంట్ కావాలని కోటేస్తాను అడగలేదు. ఆయననే తెలుసుకోను, ఎందుకంటే ఆయన ప్రియకూతున్నారు కొరిగి. అదే కాక ఇంకెన్నో గొప్ప పని చేసి ఆయన కొంచెం వినమ్మా, కొంచెం అక్కడ ముచ్చట కొంచెం పని చేయండి, ఇది చాలా ముఖ్యం. ఆయన ఎన్నో చేసిండు. ఎంతో మంది సీఎంలు వస్తారు, ఎంతో మంది ప్రైమ్ మినిస్టర్ వస్తారు. నేను ఈ రోడ్ వేసిన, గార్బేజ్ కట్టినా అని చెప్తుంటారు. కానీ ఈయన సమాజంలోనే ఒక మార్పు తెచ్చిన యుగ పురుషుడు అంటే సమాజంలో మార్పు తెచ్చిండు. మన మాట్లాడే తెలుగు భాష కూడా మార్చిండు. మీరు జ్ఞాపకం ఉండవచ్చు, 10 ఏళ్ల కింద బాత్రూమ్ లేకుండే. ఆయన ఎక్కువైండే అంటే ఆయన చెంబట్గా ఉండి ఆయన బయటకు పోయింది. ఆయన ముందుగా ఇప్పుడు ఏమంటారు మన తెలుగు భాషలో ఆయన ఎక్కువైండే ఆయన అంటే ఆయన బాత్రూమ్ పోయిందంటారు. నిజంగానే మనం అడిగినామా బాత్రూమ్ కావాలన్నా? కానీ అడగలేదు. ఆయన పేద కుటుంబంలో పెరిగిండు. ఆయన మన బాధలు తెలుసుకున్నాడు. మనం అడగకుండానే బాత్రూమ్ ఇచ్చిండు. నిజంగానే మన సమాజం గౌరవాన్ని ఇచ్చిండు, మన ఆడపడుచుల గౌరవాన్ని ఇచ్చిండు, సమాజాల గౌరవాన్ని. కానీ ఇప్పుడు కూడా నేను బియ్యం ఇచ్చినా నాకు ఓట్లేయమని అడగలేదు, నేను బ్యాంక్ అకౌంట్ తెచ్చినా నాకు ఓట్లేయమని అడగలేదు, నేను బాత్రూమ్ కట్టించినా నాకు ఓట్లేయమని అడగలేదు. మనం కూడా మర్చిపోయినాం. ఆయన బాత్రూమ్ కట్టించిండు, ఆయన బ్యాంక్ అకౌంట్ తెచ్చిండు, అందు మనం మర్చిపోయినాం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉన్నది ఆ బ్యాంక్ అకౌంట్. అదే కాక దానికి ఒక కారణం ఉన్నది. ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్. ఎందుకంటే ఉపాధి హామీ, దాంతో ఎంతో లాభం అవుతుంది. వెనకట మన ఊళ్ళల్లో 5 మోటార్ సైకిల్స్ ఉండేవి మోడీ రాకముందు. మోడీ వచ్చినాక ఊర్లో దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో 4 మోటార్ సైకిల్ ఉంది. ఎట్లున్నది? ఎందుకంటే ఆ బ్యాంక్ అకౌంట్ తెచ్చిన. అదే కాదు,
వెనకట కూడా ఉపాధి హామీ వచ్చేది. ఎంత వచ్చేదమ్మా ఉపాధి హామీ? 150 రూపాయలు వచ్చేది. కానీ అట్లా 70 రూపాయలు లంచం ఒక చేతికి మిగిలేది 80 రూపాయలు. ఎందుకట్లా? పంపించినవే ఇక్కడ చేరాలి, ప్రతి ఒక్క పైసలు చేరాలి, అక్కడి నుంచి పంపించినవి. అయితే ఇప్పుడు ఏం చేసిండు? 300 రూపాయలు చేసిండు. ఆ 300కు 300 రూపాయలు మన బ్యాంక్ ఖాతా చేస్తుంది. అంటే ఉదయం రాత్రి నువ్వు చేయలేదు. ఇవన్నీ ఒక ప్లాన్, ప్రణాళిక, ఆలోచనతోటి 4 గంటలకు చేసి 12 గంటలకు పండుకునేది, పని చేసేది. ఉదయం 300 రూపాయలు ఇచ్చి పడేయలేదు. ఆ 303 రూపాయలు ఒక్క పైసా లంచనీయకుండా బ్యాంక్ అకౌంట్లో మంచిది. అందుకే మోడీ మీద నవ్వు. కానీ కొన్ని రాజకీయ పార్టీలో నాయకులు ఏం చేస్తారు? ఎలక్షన్స్ ముందు మేము 5 గ్యారెంటీలు ఇస్తాము, ఏదో మేనిఫెస్టో అన్నట్టు పెడతాము. ఆ మేనిఫెస్టో ఏంటి? నేను 5 గ్యారెంటీలు ఇస్తాను, 6 గ్యారెంటీలు ఇస్తాను, మాకు ఓటు వేయమంటారు. ఇంతకు ముందు ఆ ప్రభుత్వం 5 గ్యారెంటీలు కర్ణాటక, 6 గ్యారెంటీలు అంటారు. ఏమన్నాము? మీకు మహిళలకు అందరికీ 2500 రూపాయలు ఇస్తాను, ఇయ్యలేదు. అదే పెన్షన్లు 4000 రూపాయలు ఇస్తాను. ఉన్న పెన్షన్లే సగం వస్తలేవు, 4000 రూపాయలు అసలే వస్తలేవు. నిరుద్యోగులకు 4000 రూపాయలు ఇస్తారు. అట్లనే రైతు బంధు 10,000 ఎకరానికి కాదు, ఎకరానికి 15,000 చేస్తారు. ఉన్న రైతు బంధే సగం ఇస్తలేరు, 15,000 ఖర్చు చేస్తారు. 4 మళ్ళీ లాస్ట్ ఏమన్నారంటే డిసెంబర్ వరకు మేము 2 లక్షల రుణమాఫీ చేస్తాము అని అన్నారు. అంటే మీ ఖాతాలు 2 లక్షలు పడతాయి. 2 పైసలు రాలేదు ఇప్పటివరకు. అంటే ఇవి వాళ్ళ 5 గ్యారెంటీ. ఇవి 5 గ్యారెంటీ కాదు, ఇవి ఓటర్లను, ప్రజలను కొంటేందుకు, ఎలక్షన్స్ ముందు కొంటేందుకు ఇవి వాళ్ళ మేనిఫెస్టో. కానీ ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఓటర్లను కొంటేందుకు, ఓటర్లను అవమానపరిచేందుకు, ఓటర్లను దోకా చేసేందుకు, ఓటర్లకు అబద్ధాలు చెప్పేందుకు మేనిఫెస్టో చేయలేదు. వీళ్ళు 5 మోసాలు. వాళ్ళ గుర్తే చెయ్యి గుర్తు. ఇదేం గుర్తమ్మా? ఏదమ్మా? చేయి గుర్తు కాదమ్మా, ఈ చేయి గుర్తు కాదు, ఇది చెంపదెబ్బ గుర్తు. ఎందుకంటే ఇంతకు ముందు మనం చేయి గుర్తు చేస్తే 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అన్నారు. అవి ఏంటనే అది మన చేతితోటి మన చెప్పనే కొట్టిండు, మన ఓటుతోటి మననే ద్రోహం చేసిండు, మన ఓటుతో మనం ద్రోహం చేసిండు. కానీ భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారి జయంతి రోజు మేనిఫెస్టో ఆడ చెప్పిందా మేము 5,000 రూపాయలు ఇస్తున్నాం ఒకటి, మీకు 2,000 రుణమాఫీ చేస్తాం లేదు. చెప్పకుండానే మనకి ఏది మంచిదో తెలుసు, పేదలను ఎట్లా ఆదుకునేదో తెలుసు, అది చేస్తాం. ఆ మేనిఫెస్టో ఎలక్షన్ మేనిఫెస్టో కాదు. ఆ మేనిఫెస్టో 2047 వరకు భారతదేశం ప్రపంచంలో నంబర్ 1 ఉండాలి. ఆ మేనిఫెస్టో తెచ్చింది. ఎక్కడ కూడా గిరిస్తా ఓటే, గదిస్తా ఓటే, అది చెంపుదెబ్బల పార్టీ గట్ట చేస్తుంది. చెంపుదెబ్బ వేసే పార్టీ నేను గిరిస్తున్నా ఓటే. ఇప్పుడు కొత్తగా అంటుండ్రు మహిళలకు 1,00,000 రూపాయలు ఇస్తారట. అరే 2,500 ఎన్నో 1,00,000 రూపాయలు ఇస్తారు. నేడిస్తే చేతిలో టికెట్ పెట్టిపోయింది, సరిపోయిందా? మరి మహిళలకు బస్ టికెట్ పెట్టిపోయింది. అది కాదు, అది ద్రోహం. ఇదే కాదు, మోడీ గారి ఆలోచన విధానమే వేరే. ఎందుకట ఇన్నేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే వాళ్ళకి ఎప్పుడైనా తగ్గిందా? వాళ్ళ మెదడుకు, పేదలకు బ్యాంక్ అకౌంట్ కావాలని తగ్గిందా? తగ్గలేదు. ఎప్పుడన్నా 60 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంకు తగ్గిందా? పేదోళ్లకు బాత్రూమ్ కావాలని తగ్గిందా? అదే కాదు, వాళ్ళ ఆలోచన విధానమే డిఫరెంట్. ఆలోచన విధానమే వేరే ఉంది. వాళ్ళు ఏమనుకునేదంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 5 ఇటుకలు ఉన్నాయనుకోండి, 5 వర్గాలు ఉన్నాయనుకోండి, మీరందరూ ధనవంతులు ఉంటారు,
దాని కింద మధ్య రకము, దాని కింద కొంచెం పేద, అన్నిటి కింద అతి పేద వ్యక్తులు ఉంటారు అనుకోండి. అప్పుడు ఏమైతుంది, కాంగ్రెస్ పార్టీ ఏమన్నారు అనుకుంటే, మీద ధనవంతులకు బ్యాంక్ లోన్లు కోట్లాది కోట్లు బ్యాంక్ లోన్లు ఇస్తే వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ ఇండస్ట్రీస్ పెట్టి ఎంతో మందికి ఉద్యోగాలు తయారు చేస్తుంది. ఆ ఉద్యోగాలతో వచ్చే జీతంతో కిందోళ్ళు చేస్తారు. ఆ జీతంతో పేదోళ్ళు కూడా ధనవంతులు అవుతారు, పేదోళ్ళు కూడా మీది చేస్తారు. అంటే మీది ఇట్లా మీది చేస్తే కింది కెలందు పిలుస్తారు. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన. అందులో కొంత వాస్తవం ఉన్నది. ఎందుకంటే నిజంగానే ధనవంతులకు కోట్లాది రూపాయల బ్యాంక్ లోన్ ఇస్తే వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారాలు, బిజినెస్, ఫ్యాక్టరీలు పెడతారు. ఫ్యాక్టరీల కింద ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాల జీతంతో కిందోళ్ళు కూడా మీది చేసే అవకాశం ఉంది. కానీ మోడీ గారి ఆలోచన వేరే. మోడీ గారి ఆలోచన, అంబేద్కర్ గారి ఆలోచన ఏంటంటే అన్నిట్ల కిందోళ్ళను మీది చేయాలి. వెనుకబడిన వాళ్ళకు, ఏ కులమైనా ఏ మతమైనా వెనుకబడిన వాళ్ళని కాపాలని మన రాజ్యాంగంలో రాసింది అంబేద్కర్ గారు. అదే అండ్ మోడీ గారి ఆలోచన, మోడీ గారి విధానం ఏంటంటే దాన్ని అంత్యోదయ అంటారు. అంత్యోదయ అంటే కిందోని కూడా లేపాలి. కిందోని లేపితే అన్ని లేస్తాయి. ఎందుకంటే 5 ఇటుకలు ఉన్నాయనుకోండి, కిందికి లేపితే మీ ఇటుకలు కూడా మీకు చేస్తాయి. అంటే నేను మంచిగా ఒక ఉదాహరణ చెప్తాను. ఏంటంటే ఒక తులం బంగారం ఉందనుకోండి, లేకపోతే 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, అది పైన వచ్చేసి ఏం లాభం? ఆయన దగ్గర 50 తులాలు బంగారం ఉన్నది, 51 తులం అని పెట్టుకుంటాడు. ఆయన ఆ బంగారం తొడుక్కుంటాడు, ఆ బంగారం లేదు. ఆయన వెనుక పెట్టుకుంటాడు 51. ఆయనకు లాభం లేదు, దేశానికి లాభం లేదు, ఎవరికి లాభం లేదు. కానీ అదే తులం బంగారం అన్నింటి కిందకి ఇచ్చినాం అనుకోండి, 1,00,000 రూపాయలు కిందకి ఇచ్చిన 10 తులం బంగారం ఇస్తే ఏమంటారు? ఆయన ఆ బంగారం అమ్ముకుంటాడు. పిల్లలకు మంచి తిండి పెడతాడు, పిల్లలకు మంచి బట్టలు కొనిస్తాడు. పిల్లలకు వాటినైనా మంచి బట్టలు కొనిస్తే ఏమైతుంది? ఆ దుకాణం పైన బట్టల దుకాణం పైన లాభపడతాడు. ఆ బట్టలు వచ్చే ఫ్యాక్టరీ దాని మీద వాళ్ళు లాభపడతారు. ఆ బట్టలు తయారయ్యే పెద్ద పెద్ద మిల్లు, ఫ్యాక్టరీలు వాళ్ళు లాభపడతారు. మళ్ళా పత్తి పండించిన రైతులు లాభపడతారు. అందుకే కిందోని మీరు తెస్తే అది మొత్తం మీరున్న దుకాణదారు, మీరున్న అందరూ కూడా లాభపడతారు. అందుకే ఈ ఆలోచన విధానం లేదు. మీరు చూడండి, ఇప్పుడు ఎన్నికల లోన్లు కావాలంటే ఎక్కడ పోవాలి? బ్యాంకులో మొట్టమొదటి బ్యాంక్ అకౌంట్ లేకుండా. అదే కాక వీరికి ఎవరో ఎమ్మెల్యే దగ్గరనో లేకపోతే మంత్రి దగ్గరనో పోయి సిఫారసు చేస్తే దొరుకుతుంది బ్యాంక్ అకౌంట్. 1,00,000 రూపాయలు బ్యాంక్ లోన్ దొరికితే అలా 30,000 లంచమే అవుతుంది. ఇప్పుడు అట్లా కాదు. మొట్టమొదలు అది పెద్దోళ్ళకి ఇచ్చేది, ఇప్పుడు చిన్నోళ్ళకి ఇస్తుండ్రు. మీరు డైరెక్ట్ ముద్రా లోన్స్, ఎన్నో లోన్స్ ఉన్నాయి, మీరు బ్యాంక్ దగ్గర పోయి తీసుకోవచ్చు. ఎప్పుడు లేనట్టు ధనవంతుల కంటే ఎక్కువ లోన్స్ ఇచ్చేది ఇప్పుడు పేదోళ్ళకు. పేదోళ్ళకు ముందే ఇచ్చేదో దానికంటే 20% ఎక్కువ లోన్స్ కిందోళ్ళకి ఇస్తుండ్రు, అంతోళ్ళకి ఇస్తుండ్రు. ఆ కిందికే వెళ్తబడిన వాళ్ళు ఇస్తుంది. దీనితోటి ఇప్పుడు గొప్ప సైంటిస్టులు, ఎకనామిస్ట్ అదే చెప్తున్నారు, మోడీ గారు చెప్తుందే కరెక్ట్. అందుకే ఈ రోజు మనము ఆర్థికంగా 10వ స్థాయి నుంచి 5వ స్థాయి చేసినందుకు ఇది అంత్యోదయ అనే దీనితో దేశం మొత్తం లాభం పడుతుంది. ఈయన విధానమే వేరే. ఎందుకంటే ఈయన పొద్దుగా లేచి 4 గంటలకు ఆలోచన చేసేది ఆయన కుటుంబం కొరకు కాదు, ఆయన ఆస్తుల కొరకు కాదు, ఆయన మన కొరకు, మన దేశం. తప్పనిసరిగా ఆయనే గెలుస్తుంది, అనుమానం లేదు, మోడీయే గెలుస్తుంది. ఈరోజు మీరున్న చెంపుతున్న పార్టీ అది రాజు, వాళ్ళ నాయకుడే లేదు. ఇక్కడ అభ్యర్థి ఉన్నాడు, అది కోళ్ళ దాన అంటే మక్కలు మద్దతుల కంటే తక్కువ కొన్ని దొంగతనం చేసి ఎంపీ కాకముందే ఆ పైసలతో వాడుతున్నాడు. ఆ పైసలతో లంచాలించి గెలిచిండు. పోలీస్
ఇంకా అధికారులను వాడుకొని గడిచింది. ఎంపీ అయినాక ఆయన వ్యాపారం గురించి మాట్లాడిండు. ఇక్కడ కరోనా వస్తుంటే ఆయన చిక్కినట్ల మారే చూసుకున్నాడు. ఇక కరోనా వచ్చినప్పుడు అందరూ బాధపడుతుంటే హనుమాన్ మందిరంను ఎట్లా కబ్జా చేయాలి, ఒక హనుమాన్ల గుడికి ఎక్కడ అక్బర్ ప్రాపర్టీస్ పెట్టి హనుమాన్ల గుడికి పొక్కలు పెట్టించి దాన్ని పేర్చి అక్కడ ఆ హనుమాన్ల గుడిని రియల్ ఎస్టేట్గా అమ్ముకుంటున్నాయి. ఇప్పుడే శివరాజ్ గారు ఇక్కడ వికారాబాద్లో కూడా ఒక గుడిని కబ్జా చేసినారు. ఆయన సర్వే చేస్తుంటే అది ఎట్లయినా ఓడిపోతుందంటే మన బీజేపీ పార్టీకి వస్తేందుకు నానా ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఆయన సర్వే ప్రకారంగా బీజేపీ తోటే గెలుస్తామని. అయితే బీజేపీ పార్టీ మన రాష్ట్ర నాయకులు చుట్టూ డిసెంబర్ జనవరి నుంచి తిరిగాడు, ఏమీ స్పందన రాలేదు. మళ్ళీ కాంగ్రెస్ పోదామని చూస్తుండ్రు, అక్కడ రాలేదు. మళ్ళీ బీజేపీ దేశ నాయకుల చుట్టూ తిరిగిండు, అక్కడ కూడా మంచి స్పందన రాలేదు. ఆయన ఫ్రస్ట్రేషన్ కోపం ఉండే. అయితే ఎందుకు రాలేదు? ఎవడన్నా హనుమాన్ల గుడిని బాంబు వేసి పేర్చినోడు, పేర్చి రియల్ ఎస్టేట్ చేసినోడు బీజేపీ పార్టీకి వచ్చి జై శ్రీరామ్ అని అనగలుగుతారా? అనగలరు. అందుకే ఇక్కడి నుంచి కూడా రానియలేదు. ఎటు దిక్కు లేక అటు కాంగ్రెస్ పోయి ఇప్పుడు రేపు ఆయన నా పైసలతోటే, అంటే ఆ హనుమాన్లకి గురిపట్టిన పైసలతోటే, ఆ మక్కల దాన పైసలతోటే, ఇంకోటి గుడ్ల శాఖ అంగన్వాడీ అంగన్వాడీ మన గర్భిణ మహిళలకు గుడ్లు ఇస్తారు. అవి మనం బజార్లో గుడ్లు కొడితే ఒక సైజ్ గుడ్లు ఉంటాయి, కానీ దాన్ని ఆ కండిషన్ చేసి 50 గ్రాముల కంటే తక్కువ గుడ్లు కూడా సప్లై చేయొచ్చని ఆయన మిత్రుల ద్వారా చిన్న గుడ్లు ఇచ్చిండు. అంటే ఆహారానికి సరిపోనట్లు ఇటువంటి స్కామ్స్ చేసినారు. ఇక్కడ వచ్చి మళ్ళా ఓట్లాడారు. అదే కాక ఇక్కడ వికారాబాద్ జిల్లాల దాదాపు 700-800 గ్రామాలు ఉంటే ఆయన వందలాది గ్రామాలు కాదు, 90% గ్రామాలకు అడుగు కూడా పెట్టలేదు. ఆయన ఎవరు గుర్తుపట్టలేదు. అటువంటి ఆయన మళ్ళీ ఎలక్షన్స్ వస్తారు. నిజంగానే ఇటువంటి రాజకీయ నాయకులు మరి అటు గొప్ప వాళ్ళకు వీళ్ళకు ప్రజలు గమనించారు. అందుకే నాకు నమ్మకం ఉంది. మోడీ మీద మీరు ఇట్లా నమ్మకం ఉందో నాకు కూడా మీ మీద నమ్మకం ఉంది. లాస్ట్ ఇంకోటి చెప్పామమ్మా, మోడీ మీద నమ్మకం ఎట్లుంది? మోడీ అంటే ఆయన జాతీయవాదం, భారతీయులు అందరూ ఒకటి, ఏ పథకమైన కుల మతం లేకుండా సృష్టించాడు. ఆయన ఏమన్నాడు? ఆయన అందరికీ న్యాయం ఉండాలి, ఏ కులమైనా ఏ మతమైనా. బియ్యం ఇచ్చినప్పుడు అందరికి ఇచ్చిండు, తర్వాత బియ్యం ఇచ్చినప్పుడు అందరికి ఇచ్చిండు, ప్రతి ఒక్కటి అందరికి ఇచ్చిండు. రైతులకు మద్దతు ధర ఇచ్చిన, ఎరువు బస్తాలు తక్కువ ఇచ్చిన అందరికి ఇచ్చిండు. అయితే మతం చూడలేదు ఆయన. ఏ మతంలో అన్యాయం ఎట్లుంటే ఆ మతంలో చట్టం మార్చాలి. మన ముస్లిం సోదరులకు ఒక అన్యాయం జరుగుతుండే. ఏంటంటే భర్త కళలు కూడా తలా కంటే విభజన అవుతుండే, డైవర్స్ అవుతుండే, విడాకులు అవుతుండే. కళలైనా కూడా దగ్గర ఫోన్ చేసి తలా కంటే విడాకులు అవుతుంది. అది అన్యాయం. ముస్లింలు కూడా భారతీయులని ఆ చట్టం తీసుకొచ్చి ఇంత ఘోరమైన పద్ధతి చేసిన ధైర్యం మోడీ గారికి ఉంది. కాంగ్రెస్ వాళ్ళకి కట్టలేదు, 60 ఏళ్ళ సంబంధే కాంగ్రెస్ వాళ్ళకి కట్టలేదు. ఇంకోటి ఏంటంటే మన నమ్మకం నిజంగానే వచ్చింది. నాకు కూడా మోడీ అంటే నాకు మంచిగా, మోడీ దగ్గర ఎన్నో నేర్చుకున్నాను. స్వచ్ఛ భారత్ అని నేర్చుకొని నేను వేరే పార్టీ ఉన్నా కూడా ఇక్కడ 210 గ్రామాల స్కూళ్ళు బాత్రూమ్ సాఫ్ చేస్తాను. అది మోడీ నేర్పించిన. మోడీ బాత్రూమ్ కట్టిస్తే నేను దాన్ని సాఫ్ చేస్తాను. కానీ నమ్మకం మోడీ మంచోడని నాకు ఇప్పటివరకు తెలుసు.
కానీ మోడీ మీద అంత నమ్మకం నాకు కూడా భారతదేశం మీద ఎక్కడ వచ్చిందంటే, మీకు యాదగిరితో మోడీ చేసాలి, ఒకసారి చేసాలి 10 రూపాయలు అని చందా ఆడుతుండే. ఎందుకు చందా? 500 ఏళ్ల కింద ధ్వంసం చేసిన రామ మందిరము ఎంతో మంది కట్టడానికి ప్రయత్నం చేసింది. నేను అక్కడనే అయోధ్యలోనే వేలాది కోట్ల రామ మందిరం కట్టిస్తాను అని చందాలు అడిగింది. ఇచ్చిందా ఎవరైనా చందాలు? ఇచ్చిందా చందాలు? ఇచ్చిందా? 10 రూపాయలు ఇచ్చిందా చందాలు? మీరు ఇచ్చిన అయితే చాలా మంది ఇచ్చింది చందాలు. నేను కూడా ఇచ్చిన. మంచోడు అడిగేది 10 రూపాయలే కదా అని జేబులో తీసుకొని ఇచ్చిన చందాలు. కానీ ఆ రోజు నాకు నమ్మకం లేకుండా 500 ఏళ్ళ ప్రయత్నం చేసింది, సాధ్యం కాలేదు. నా 10 రూపాయలతోటి వేలాది కోట్ల రామ మందిరం ఎట్లయితే నాకు నమ్మకం లేదు. కానీ రాముడి మీద దేవుని మీద అందరికి నమ్మకం ఉంది కదా, ఉందా? ఉంది. అప్పుడు కూడా ఉండే, ఇప్పుడు కూడా ఉండే. కానీ నా 10 రూపాయలతో వేలాది కోట్ల రామ మందిరం అవుతుందని అంత నమ్మకం లేదు. తర్వాత అక్షంతలు వచ్చినాయి, కొంచెం నమ్మకం వచ్చింది. తర్వాత ఈ ఏడాది నా 10 రూపాయలతోటి రామ మందిరం కట్టి ప్రతిష్ట చేస్తూ పెట్టారు. అప్పుడు నాకు కాదు, యావత్ భారతదేశానికి నమ్మకం వచ్చింది. మోడీ అంటే మాట మీద పెట్టుకున్నట్టు. అందుకే నేను వాడేవారు. ఇంకో విషయం ఏంటంటే, మన రాష్ట్రంలో దేశానికి మోడీ ఉండడం మనకు అదృష్టం. కానీ ఇక్కడ అంతకుముందు కారు గుర్తుండే, అప్పుల పాలు చేసిన కారు గుర్తుండే, ఇప్పుడు చెప్పదగ్గర చేయగొడుతుందని. అటు మన దురదృష్టం అనుకోండి, అప్పుల పాలు కారు గుర్తు చెప్పదగ్గర చేయగొడుతుందని. అందుకే మనకు అన్నీ అందుతున్నాయి. అక్కడ బియ్యం ఇస్తే ఇక్కడ అందుతున్నాయి, మోడీ బియ్యం అందుతున్నాయి, కానీ కొన్ని పథకాలు అందుతున్నాయి. అందుకే ఈ ఉదాహరణగా 3 చెప్తాను. ఒకటేమో ఆయుష్మాన్ భారత్. ప్రైవేట్ దవాఖానాలకు పోతే 5 లక్షలు వచ్చేది. అది అందరికి వస్తలేదు, గవర్నమెంట్ హాస్పిటల్గా పోవాలి. దాన్ని ఆయుష్మాన్ భారత్ మంచిగా అమలైతే. రెండోదేమో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. అంటే పంట నష్టం అయితే ఆ పంట నష్టం పైసలు ఎండకి వెళ్ళిపోయిన వాన వనరాలకు నాశనమైన మోడీ గారు పైసలు ఇస్తారు. అది ఇక్కడ మంచిగా అమలైపోయింది. అట్లనే ఇంకోటి ఉన్నది, ప్రధానమంత్రి ఆవాస్ యోజన. అంటే ఇల్లు కట్టిస్తాడు మోడీ గారు, ఇల్లు కట్టిస్తాడు ఆవాస్ యోజన ద్వారా. 3 లక్షల రూపాయలు ఇస్తాడు. అయితే వేరే రాష్ట్రాలు 40 లక్షలు ఇల్లు కట్టిన, ఉత్తరప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్లో 20 లక్షలు కట్టిన, కానీ మా దగ్గర వస్తాయి. ఏమన్నారు? మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని ఆ పైసలు తీసుకొని ఇటు డబుల్ బెడ్రూమ్ రాలేదు, అటు 3 లక్షలు రాలేదు. అందుకే అక్కడ మోడీ, ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీ. ఇప్పుడు రేపు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడ వస్తే ఆ పథకాలన్నీ కూడా ఇక్కడికి వస్తాయి. అందుకే మనకు అవసరం. మేము ఎన్నో చేసాము ఇక్కడ. ఇప్పుడు ఈ ప్రాంతం డెవలప్ చేస్తాము, ఇప్పుడు 100 కోట్ల అన్నింటికి వచ్చాము. ఇంకా చెప్పేందుకు ఎన్నో ఉన్నాయి, కానీ నాకు చెప్తాను రాలేదు. నేను ఓట్లన్నింటినీ కూడా, ఎందుకంటే యావత్ భారతదేశంలో నిర్ణయం తీసుకుంది. నాకు నమ్మకం ఉంది ఏంటంటే, మీరు కూడా వికారాబాద్ ప్రజలు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే వచ్చే ఎన్నికలలో ప్రధానమంత్రి ఎవరన్నా మళ్ళొకసారి చెప్పు, మళ్ళొకసారి వచ్చే ప్రధానమంత్రి ఎవరు? మళ్ళీ మోడీ అందరూ అదే అంటున్నారు, వచ్చే ప్రధానమంత్రి మోడీ. దాంట్లో అనుమానం ఏం లేదు. అందుకే నేను ఇక్కడ వచ్చింది ఓట్లు అడుగుతాను కాదు, మీ ఆశీర్వాదం అడుగుతుంది. ఆశీర్వాదం ఇచ్చి పంపించండి, నేను మళ్ళీ గెలిచి తప్పక ఇక్కడ వస్తాను. మోడీ గుర్తు ఒక్కసారి చేయలేపండమ్మా, అందరూ చేయలేపండి, ఇట్లా లేపండి, ఇగో భద్రంగా ఉండండి. ఆమె మంచి చేస్తారమ్మా. అగో ఆ పెద్ద మనిషి అయితే మంచి చేస్తారు, కొంతమంది మంచి చేస్తారు, కొంతమంది
కొంతమంది అక్కడ ఏంటంటే ఇట్లా చూపెడుతున్నాం. ఇదేం గుర్తమ్మా? ఇదేం గుర్తు? అందమైన కమలం పువ్వు గుర్తమ్మా. ఇట్లా పెట్టి ఇట్లా ఇట్లా అనక అమ్మ బాగుంటుంది చూస్తే నన్నే కొట్టి చేతితోటి నువ్వు ఇట్లా ఇట్లా పట్టండి, ఇట్లా ఇట్లా పట్టి తిప్పండి. పువ్వు గుర్తుకే, పువ్వు గుర్తుకే, పువ్వు గుర్తుకే. భారత్ మాతాకి. కార్యక్రమంలో ఇప్పుడు పుట్టకొత్త వికారాబాద్ పట్టణం సంబంధించినటువంటి గంగారం మన బుడ్డనాథ్ గారు మన సుశీల్ రెడ్డి గారికి సన్మాన కార్యక్రమం. శ్రీనివాస్ రెడ్డి గారు కొడుపల్లి ఎంపీ గారు, రాజనాయక్ గారు, నారు పిఎస్ఎల్ చైర్మన్ గారు, బుడ్డనాథ్ గారు సుశీల్ రెడ్డి గారికి సన్మానం చేస్తున్నారు. తర్వాత గంగారం సంబంధించినటువంటి వచ్చినటువంటి 5 వందలు కూడా ప్రతి ఒక్కరు కూడా భోజనాలు చేసి వెళ్ళాలి. అందరూ